ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత ఇప్పుడు ఆ స్థానంలోకి ఆయన కుమారుడు ముజ్తబా వచ్చారు. సో ముజ్తబా ఆ స్థానాన్ని ఇప్పుడు భర్తీ చేశారు. ఇంటర్నేషనల్ మీడియా కథనాల మేరకి ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా కథనాల మేరకి ముజ్తబా ఇక్కడ మీరు ఫోటోలు చూస్తున్నారు. ఆయన ఇప్పుడు సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. ఐఆర్జీసీ ఇచ్చినటువంటి సూచనల మేరకి ఆ మత పెద్దల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐఆర్జీసీ అంటే ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ కార్ప్స్. సో ఇరానియన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ కార్ప్స్ ఇచ్చినటువంటి సూచనల మేరకి ఇప్పుడు ఆ మత పెద్దలు ముజ్తబాని ఎన్నుకున్నట్టు తెలుస్తోంది. సో ఖమేనీ కార్యకలాపాల్లో ముజ్తబా గతం నుంచి కూడా చాలా కీలకంగా వ్యవహరించారంట. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది. సుమారుగా 1000 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కూడా ఈ మరణాల్లో ఈ లెక్కలో ఒకరు. సో ఫిబ్రవరి 28న మొదలైనటువంటి ఇజ్రాయెల్ అమెరికా దాడులు, అమెరికా ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ దాడుల్లో అలీ ఖమేనీ చనిపోయారు. ఆయనతో పాటుగా ఆయన భార్య, కూతురు, అల్లుడు, మనవడు కూడా మరణించినట్టు తెలుస్తోంది. అయితే ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నజీర్బాజాదే కూడా మరణించారు. ఐఆర్జీసీ కమాండర్ ఇన్ చీఫ్ మహమ్మద్ వక్ఫూర్ కూడా ఈ దాడిలో మరణించినట్టు తెలుస్తోంది. ఇక ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దోర్ రహీం కూడా ఆయన కూడా ఈ యొక్క దాడులో మరణించారు. ఇక ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ అధిపతి అలీ షంకానీ కూడా మరణించారు. ఇరాన్ మినాబ్లోని షజేర్ తయ్యబే గర్ల్స్ స్కూల్పై దాడి జరిగింది. అక్కడ 170 మంది విద్యార్థులు, టీచర్స్, 96 మంది విద్యార్థులకి గాయాలయ్యాయి. 170 మంది మరణించారు. ఇక లెబనాన్లో 50 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఇరాన్ ప్రతీకార దాడుల్లో ఇజ్రాయెల్లో 11 మంది మరణిస్తే ఇరాన్ దాడుల్లో అమెరికా సైనికులు 6 మరణించారు. ఇక బహ్రెయిన్లో 1, యుఏఈలో 3, ఒమన్లో 1 మరణించారు. కువైట్లో 2 సైనికులు సహా 3 వ్యక్తులు మరణించినట్టు తెలుస్తోంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇరాన్లో కేవలం మాట్లాడుకుంటే 1000 మంది మరణించారు. సో ఇప్పుడు ఇరాన్కి కొత్త సుప్రీం లీడర్ వచ్చేశారు, ముజ్తబా ఖమేనీ. సో గతంలో అలీ ఖమేనీ ఉన్న సమయంలో కూడా ఆయనే చాలా కీలకంగా వ్యవహరించేవారు. ముజ్తబా ఖమేనీ అలీ ఖమేనీ వెంటే ఉండేవారు. ఇప్పుడు ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ కార్ప్స్ ఇచ్చినటువంటి సూచనల మేరకి మత పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో అలీ ఖమేనీ తర్వాత ఇప్పుడు ఇరాన్ని లీడ్ చేస్తోంది ముజ్తబా ఖమేనీ. సో ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో మొదటి అడుగులోనే అలీ ఖమేనీ మరణించగా ముజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్గా వచ్చారు. మరి ఇజ్రాయెల్ అండ్ అమెరికా రెండింటి వ్యూహం అక్కడ రెజ్మీ చేంజ్, అంటే అక్కడ ఉన్నటువంటి నాయకత్వపుని చేంజ్ని కోరుకుంటున్నారు. సో ప్రజెంట్ ఇస్లామిక్ మత ఆచారాలతో నడుస్తున్నటువంటి అక్కడ దేశాన్ని, వాళ్ళ పద్ధతులని, లేకపోతే అలీ ఖమేనీ యొక్క వన్ హ్యాండెడ్ రూలింగ్ని మొత్తాన్ని కూడా పక్కన పెట్టి నుంచి షాల పాలన తీసుకురావాలి. షాల అయితే అమెరికా ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంటారన్నట్టుగా అమెరికా భావిస్తోంది. మరి మళ్ళీ అలీ ఖమేనీ చనిపోయినా ఆయన కుమారుడు ఇప్పుడు ఆ పీఠను అధిరోహించారంటే అమెరికా ఊరుకుంటుందా, లేదా మళ్ళీ ముజ్తబా ఖమేనీని కూడా అంతమొందిస్తారా? షాల పరిపాలన తీసుకురావాలి, రెజ్మీ చేంజ్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారు అన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ముజ్తబా ఖమేనీ ఆ పీఠను అధిరోహించడం రెజ్మీ చేంజ్ కిందికి రాదు. కాబట్టి ఆయనను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉందా? 1000 మంది మరణించినటువంటి దాంట్లో మొదటిగా అలీ ఖమేనీ పేరు ప్రస్తావించారు. అలీ ఖమేనీ కూడా మరణించారు. ఆ తర్వాత ఆయన భార్య, మనం చూస్తున్నాం ఖమేనీ భార్యకు సంబంధించి విజువల్ కూడా రైట్ సైడ్ ఫోటో కనబడుతోంది. తర్వాత ఫ్యామిలీకి సంబంధించి విజువల్లో ఆయన మనవడు, ఆయన అల్లుడు అండ్ ఖమేనీ భార్య వీళ్ళందరూ కూడా మరణించారు. సో అలీ ఖమేనీ మరణంతో పాటుగా అదే ఇరాన్కి సంబంధించి సాయుధ దళాల చీఫ్ అబ్దుల్ రహీం మౌసవీ కూడా మరణించారు. ఇరాన్ రక్షణ శాఖ మంత్రి అజీజ్ నజీర్జాదే కూడా మరణించారు. ఇటు ఖమేనీతో పాటుగా ఆయన భార్య, కూతురు, అల్లుడు కూడా మరణించారు. సో వరుసగా ఇరాన్లో దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు మరణించారు. చాలా చీఫ్లే, సాయుధ బలాల చీఫ్తో పాటుగా ఇటు డిఫెన్స్ కౌన్సిల్ అధిపతి అలీ కూడా మరణించారు. ఇరాన్ మినాబ్లోని షజరే తయ్యబ్ గర్ల్స్ స్కూల్ పైన దాడి జరగడంతో అక్కడ 170 మంది విద్యార్థులు మరణించడంతో పాటుగా 96 మందికి గాయాలయ్యాయి. ఇదే దాడిలో లెబనాన్లో 50 మంది మరణిస్తే అటు ఇరాన్ ప్రతీకార దాడి ఇజ్రాయెల్లో 11 మంది, అమెరికా సైన్యం 6 మరణించారు. సో ఓమన్లో కూడా ఒకరు మరణం సంభవించింది, కువైట్లో 2. ఇలా వరుసగా ఈ యుద్ధం కారణంగా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. సో ఎక్స్క్లూజివ్ ఫోటో మీరు చూస్తున్నారు ఖమేనీ ఫ్యామిలీకి సంబంధించి. ఖమేనీ భార్య, ఖమేనీకి సంబంధించి కుటుంబంలో ఉన్నటువంటి వారి పిల్లలు, వారి కూతురు ఆ ఫోటోలు కనబడుతున్నాయి. ఇక్కడ ఫోటోలో ఉన్నటువంటి ఖమేనీతో పాటుగా ఆయన భార్య, ఆయన కూతురు అండ్ ఒక మనవడు కూడా మరణించాడు, అల్లుడు కూడా మరణించాడు. సో మొత్తంగా ఖమేనీ కుటుంబంలో ఇప్పటివరకు
5గురు మరణించినట్టు తెలుస్తోంది. సో 5 మరణాలు కేవలం ఖమేనీ కుటుంబం నుంచి సంభవించాయి. సో ప్రెజెంట్ అలీ ఖమేనీ వారసత్వంగా ముజ్తబా ఖమేనీ ఆ పీఠను అధిరోహించినప్పుడు రెజ్మీ చేంజ్ అనేటువంటి లక్ష్యంగా అమెరికా ఇరాన్పై దాడి చేస్తోంది. కాబట్టి ఆ రెజ్మీ చేంజ్ అనేది జరగలేదు. మరి రెజ్మీ చేంజ్ని కావాలంటే చాలా పరిపాలన వస్తేనే రెజ్మీ చేంజ్ అనేది ఉంటుందనేది అలీ ఖమేనీ తర్వాత అమెరికా భావించింది. ఇప్పుడు అలీ ఖమేనీ మరణం తర్వాత అమెరికా అండ్ ఇజ్రాయెల్ వాళ్ళ లక్ష్యాన్ని ఛేదించగలిగాయా? టార్గెట్ రీచ్ అయ్యారా? రెజ్మీ చేంజ్ అయిందా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో రెజ్మీ ఎక్కడ కూడా చేంజ్ అవ్వలేదు. సో దీని నేపథ్యంలో ఇంకా అమెరికా దాడులని పెంచే అవకాశం ఉంది. అలీ ఖమేనీ తర్వాత పీఠ అధిరోహించిన ముజ్తబా ఖమేనీ యొక్క ప్రాణం కూడా కొంత అపాయంలోనే ఉంది. ఆయన ప్రాణం కూడా హాని ఉందన్నట్టుగానే కనబడుతోంది. ఇజ్రాయెల్ అమెరికా రెండు కలిసి మళ్ళీ ముజ్తబా ఖమేనీని కూడా అంతమొందిస్తారా, లేదా ముజ్తబా ఖమేనీ అక్కడ తన చేతిలో ఉన్నటువంటి పవర్స్ను ఉపయోగించి ఐఆర్జీసీ కమాండెంట్స్ని కానీ లేకుంటే ఇతరత్ర రక్షణ శాఖ మంత్రి మరణించాడు, సాయుధ బలగాల చీఫ్ మరణించాడు, అక్కడ ఆర్మీ చీఫ్ మరణించాడు. ఇవన్నీ మరణాలు సంభవించిన తర్వాత అయినా సరే అక్కడి ప్రభుత్వాన్ని లీడ్ చేసి ఆయన ఈ యుద్ధాన్ని కొలిక్కి తీసుకొస్తారా? అమెరికా ఇజ్రాయెల్ తమపై దాడి చేయకుండా అడ్డుకుంటారా? శాంతియుత వాతావరణంలో చర్చలు నడిపిస్తారా, లేదంటే డైరెక్ట్గా దాడి చేస్తారా? ఏం జరుగుతుందో చూడాలి. ఫిబ్రవరి 28వ తేదీన ఈ యుద్ధం ప్రారంభమైంది. మొదటిగా ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేశాయి. సో ఈ దాడుల నేపథ్యంలో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. సో ఆయనతో పాటుగా మరికొంతమంది కూడా మరణించారు. ఇరాన్లో మొత్తంగా ఇప్పటివరకు ఎగ్జాక్ట్ కౌంట్ చెప్పాలంటే 993 మంది మరణించినట్టు తెలుస్తోంది. సో నివేదికలు చెప్తేనే ముఖ్యంగా సివిలియన్స్ ఉన్నారు. ఒక పాఠశాలకు సంబంధించి ఒకే చోట 170 మంది విద్యార్థులు మరణించారు. సో యుద్ధంలో అమెరికా సంబంధించిన సైనికులు కూడా 6 మరణించారు. ఇతర ప్రాంతాల్లో కూడా చిన్న సంఖ్యలో మరణాలు సంభవించాయి. సో చమురు ధరలు పెరిగిపోవడం కూడా ఆర్థిక ప్రభావాలు కూడా కనబడుతున్న యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో కూడా ఉద్రిక్తతల పరిస్థితి కనబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా సూచనలు కనబడుతున్నాయి. ఇది ప్రస్తుతం అనేక దాడుల తర్వాత వ్యూహాత్మకంగా విమానాలు మిసైళ్ల తర్వాత జరిగినటువంటి పరిణామాలు. సో ఇప్పుడు ఇంకా ఇరాన్ దీన్ని ఎలా తిప్పికొడుతుందో చూడాలి. 1:many. సో ఇరాన్ ఒకటే ఉంది. ఇటువైపు నుంచి కువైట్, సౌదీ, బహ్రెయిన్, బనామా, తర్వాత ఖతార్, ఇవన్నీ దేశాలు ఉన్నాయి. సో ఈ అన్ని దేశాలు ఇజ్రాయెల్ అమెరికాకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు నిలబడుతున్నాయన్నట్టుగానే భావించిన ఇరాన్ వీళ్ళపై దాడి చేస్తోంది. ఇప్పుడు ఇరాన్ దాడిలో గల్ఫ్ దేశాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. గల్ఫ్ దేశాలు కూడా రిటిలియేట్ చేసే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాలు కూడా తిప్పికొట్టేటువంటి అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది. ఈ సిచ్యువేషన్లో ఇరాన్ దాన్ని ఎలా ఎదుర్కొంటుంది, ఎంత సమర్థవంతంగా వాటిని ఎదుర్కొని వాటిని తిప్పికొడుతుందో చూడాలి. అట్ ది సేమ్ టైం ముజ్తబా ఖమేనీ తన ప్రాణాలు నిలుపుకోవడం కోసం ఎటువంటి ప్రయత్నం చేస్తారో చూడాలి. యాజ్ ఆఫ్ నౌ ముజ్తబా ఖమేనీ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. తన చుట్టూ ఉన్నటువంటి సైన్యాన్ని అలర్ట్ చేశారు. ఐఆర్జీసీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ఇంటర్నేషనల్ మీడియా కథనాల ప్రకారంగా ఆయన ఆల్రెడీ ఆ కుర్చీని అధిరోహించారు. ఆ తర్వాత నెక్స్ట్ రిటలియేషన్కే స్టార్ట్ అవుతున్నారు. అమెరికా బేసెస్ పైన టార్గెట్ చేయడానికి ఇప్పుడు ముజ్తబా ఖమేనీ కూడా తమ సిబ్బందిని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అలీ ఖమేనీ మరణంతో ఒక్కసారిగా ఆ దేశంలో మరింతగా దాడులు పెరిగిపోయాయి. ఇరాన్ కొంత దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతులే మరణించడంతో వాళ్ళని లీడ్ చేసే లీడర్ లేకపోవడంతో అంత ఆందోళనకు గురయ్యారు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇరాన్లో అండర్ గ్రౌండ్ సంబంధించి కొన్ని సిటీస్ ఉన్నాయంట, బంకర్లు, ఇంకా ఎక్కువ చెప్పాలంటే అండర్ గ్రౌండ్ సిటీస్ ఉన్నాయంట. అండర్ గ్రౌండ్ సిటీస్లో అద్భుతమైనటువంటి వెపన్ సిస్టమ్ సిద్ధంగా ఉంది. ఇక వార్ వెపనిజం కూడా సిద్ధంగా ఉంది. వాటర్లో ఉన్నటువంటి వెపనిజం కూడా సిద్ధంగా ఉంది. సో నీళ్ళ ద్వారా దాడి చేయొచ్చు, అండర్ గ్రౌండ్ భూభాగం నుంచి కూడా దాడి చేయొచ్చు. దీనికి తోడు వాళ్ళకి కోబ్రా V8 అండ్ సైడ్ 4 లాంటి కొన్ని టెక్నాలజీ కూడినటువంటి రాడార్ సిస్టమ్ కూడా ఉన్నాయి. సో మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఏం జరిగినా ఎటువంటి వచ్చినా కూడా సో సిగ్నల్ ద్వారానే వెళ్తూ ఉంటాయి. ప్రిసైజ్ టార్గెట్స్ నావిగేషన్ ద్వారానే వెళ్తూ ఉంటాయి. సో నావిగేషన్నే బ్రేక్ చేసేటువంటి సిచ్యువేషన్ ఇరాన్ దగ్గర టెక్నాలజీ ఉంది. ఆ నావిగేషన్ని బ్రేక్ చేసి వాటిని డైవర్ట్ చేయడానికి, అంటే ఆ మిసైల్స్ని ఆ డ్రోన్స్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఆ శక్తిని కూడా ఉపయోగించబోతున్నారు. అండర్ గ్రౌండ్ సిటీస్ అండ్ వాటర్ వెపనిజంతో ఇప్పుడు అమెరికా అండ్ ఇజ్రాయెల్ పైన ముజ్తబా ఖమేనీ నేతృత్వంలో ఇరాన్ మళ్ళీ దాడి చేసే అవకాశం కనబడుతోంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న సిచ్యువేషన్ కొంత ఎక్స్ట్రీమ్గానే ఉంది. ఇరాన్ తమ నాయకత్వాన్ని మరింతగా బలోపేతం చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. కానీ ముజ్తబా ఖమేనీ గతంలో అలీ ఖమేనీకి దగ్గరగా ఆయనకి వెన్నంటే ఉన్నారు. ఆయన కుమారుడే కాబట్టి ఆయన లీడ్ చేయగలుగుతాడన్న నమ్మకంతో ఇరాన్ మత పెద్దలు ఆయనకు అప్పగించారు. సో ఒకసారి ముజ్తబా ఖమేనీ విషయానికి వస్తే ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు ఆయన. సో ఆయన మత సెమినార్లలో ఉన్నత విద్యను అభ్యసించారంట. షియా క్లెరిక్గా కూడా
హుజ్తుల్లా ఇస్లాం ర్యాంక్లో ఉన్నారంట ఆయన. 1987 నుంచి 1988 మధ్య ఇరాక్ యుద్ధం చివరి దశలో ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ కాప్స్కి కూడా ఆయన సేవ చేశారంట. ఇరాన్ అండ్ ఇరాక్ యుద్ధంలో కూడా ఆయన పనిచేశారట. ఇక గులాం అలీ హదాద్ అదేల్ మాజీ పార్లమెంట్ స్పీకర్ కుమార్తె జహరా హదాద్ని ఆయన వివాహం చేస్తున్నారు. వీరికి 3 పిల్లలు కూడా ఉన్నారు. ఇక 2026లో తన భార్య యుద్ధంలో కారణంగానే మరణించిందట. ఇటు ముస్తఫా ఖమేనీ యొక్క భార్య కూడా యుద్ధం కారణంగానే ఇటీవల మరణించినట్టుగా తెలుస్తోంది. సో సుప్రీం లీడర్ కార్యాలయంలో కీలక సరహదాడుగా పనిచేశారు, గేట్ కీపర్గా పనిచేశారు. తండ్రి అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా తెర వెనుక ఉండి నడిపించేటువంటి శక్తివంతమైనటువంటి వ్యక్తిగా ఇటు ముస్తఫా ఖమేనీకి పేరుంది. 2009లో అధ్యక్ష ఎన్నికల్లో గ్రీన్ మూవ్మెంట్ ప్రతిపక్షాలపైన క్రాక్ డౌన్లో కీలక పాత్ర కూడా ఆయన పోషించినట్టు తెలుస్తోంది. ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ విభాగాన్ని కూడా బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సో ఇక్కడ ఐఆర్జీసీ సపోర్ట్తోనే ఇప్పుడు ఆయన ఆ కుర్చీని అధిరోహించారు. కాబట్టి గతం నుంచి ఐఆర్జీసీకి సేవ చేయడం, ఇరాక్ యుద్ధంలో పనిచేయడం, సుప్రీం లీడర్ అలీ ఖమేనీ తర్వాత శక్తివంతమైన స్థానంలో ఆయన ఉండడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. దేశాన్ని లీడ్ చేయడానికి ఆయన పర్ఫెక్ట్ అన్నట్టుగా మత పెద్దలు భావించి ఇప్పుడు ఆయన చైర్లో కూర్చోబెట్టారు. మరి ఆయన నేతృత్వంలో ఇరాన్ ఎటువంటి యుద్ధం చేయబోతోంది, ఆ యుద్ధంలో ఏమాత్రం గెలవగలుగుతారు, ఏమాత్రం వాళ్ళ ప్రతిభను చూపించగలుగుతారు, ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికాని కట్టడి చేయగలుగుతుందా, చూడాలి మరి ఏం జరుగుతుందో. حقطين صدناه يا الربع لو نازل من البرشوت صدناه هذا برشوت يا الربع حقطين صدناه يا الربع لو نازل من البرشوت صدناه هذا برشوت يا الربع حقطين صدناه يا الربع لو نازل من البرشوت صدناه هذا برشوت يا الربع విజువల్ నేను చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. ఆ విజువల్లో ఒక ఫైటర్ జెట్ వచ్చేసి కువైట్ భూభాగంలో పడిపోతుంది, కుప్పకూలిపోతుంది. దాని నుంచి ఎజెక్ట్ అయినటువంటి ఆ పైలట్ బయటికి రాగానే కువైట్లో ఉన్నటువంటి వారంతా కూడా ఒకసారిగా అక్కడికి చేరుకొని వాటిపై దాడి చేయడానికి, అంటే ఆ పైలట్పై దాడి చేయడానికి చూస్తూ ఉంటారు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను అమెరికన్ ఫైటర్ జెట్ పైలట్ని అనగానే వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. ఆశ్చర్యమే నిజంగానే. సో అమెరికన్ పైలట్కి సంబంధించిన వ్యక్తిని అనగానే కువైట్ వాళ్ళంతా కూడా అక్కడి నుంచి ఆశ్చర్యంగా వెనుదిరిగిపోయి ఆ దాడి చేసే సిచ్యువేషన్ నుంచి కాస్త వాళ్ళంతా వెనుదిరిగి వెళ్ళిపోయారంటే కువైట్ ఎంత మేర అమెరికాకి సపోర్ట్ ఇస్తుందో అర్థమవుతోంది. ఒక ఫైటర్ జెట్ కుప్పకూలిపోగానే ఆ పైలట్పై దాడి చేయడానికి వచ్చిన ఆ పబ్లిక్ మొత్తం కూడా వెనకడుగు వేశారు. సో ఇటువంటి మాదిరిగా కువైట్ సపోర్ట్ ఇస్తుంది అమెరికాకి అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇప్పుడు ఇరాన్ ముస్తఫా ఖమేనీ సుప్రీం లీడర్ స్థానంలో ఎటువంటి ప్రయత్నం చేస్తారు, ఏం చేస్తారు, వీటన్నిటిని ఎలా అడ్డుకుంటారు, గల్ఫ్ దేశాలు ఎలా కట్టడి చేస్తారు, అమెరికాకి సపోర్ట్ ఇవ్వకుండా ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.